దేవుని తీర్పు దేవుని ప్రజలకు మాత్రమే సంబంధించిందా? ప్రజలకు ప్రసంగాలు నచ్చకపోతే ప్రసంగికుని పరిస్థితి ఏమిటి? మానవుని జీవిత భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉన్నది? ఈ విషయాలను ఈ కార్యక్రమంలో ఆలోచిద్దాం. ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పక్షంగా నేటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు మీ యొక్క కుటుంబాలు దేవుని యందు ఆనందిస్తూ సంతోషంగా అర్థవంతంగా జీవిస్తున్నారని తలుస్తున్నాం. ఈ క్రమబద్ధమైన అధ్యయనాలను మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని ఆశిస్తున్నాం. ఈనాటి పాఠంలో దేవుని ప్రవక్తకు వచ్చిన బెదిరింపులను గూర్చి మరియు దేవుని నామంలో ప్రవచించే అబద్ధ ప్రవక్తలను గూర్చిన విషయాలను తెలుసుకుందామా? మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. ఉదయకాలపు నైవేద్యము, హృదయపూర్వక అర్పణము.
క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు సాటిలేని నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు ధ్యానించుకోబోతున్నాం. ప్రియులారా, గత పాఠాల్లోని 7వ అధ్యాయంలో ఇర్మియాను ప్రభువు మందిర ద్వారం వద్ద నిలిచి ప్రజలతో మాట్లాడమని ఆజ్ఞాపించిన సంఘటనను మీరు గుర్తుకు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. అయితే ఇక్కడ దేవుడు అతని మందిరం ఆవరణంలో నిలిచి ప్రసంగించమని చెప్తున్నట్లుగా చూస్తాం. ఇక ఇప్పుడు ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనాన్ని గమనిద్దాం. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిరంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరంలో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక మాట అయినను చెప్పక విడవకూడదు. ఇదే సందేశాన్ని వాస్తవానికి అతడు యెహోయాకీము కాలంలో అప్పటికే ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు సిద్కియా కాలంలో దీన్ని పునరావృతం చేస్తున్నాడు. 26వ అధ్యాయం నుండి 30వ అధ్యాయం వరకు చెరకు ముందు ఈ ప్రజలకు దేవుడు తెలియజేసిన చివరి మాటల సందేశాన్ని నమోదు చేశాయని గుర్తించాలి. నా అభిప్రాయంలో ప్రజలు ఇంకా మామూలుగానే మందిరానికి వస్తున్నారు. వారి ఆరాధన కేవలము బాహ్య ప్రదర్శనగానే ఉండింది. ఆ సమయంలో దేశంలో సంపద అభివృద్ధి ఉంది కాబట్టి ఎవరు ఫిర్యాదు చేస్తున్నట్లు కనిపించలేదు. దేవుడు ఇలాంటి ప్రవచనాలు చేయడంలో కోపంగా ఉన్నాడు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ప్రజలు దేవుని నుండి దూరంగా ఉన్నారు. దేశంలో భయంకరమైన పాపం ఉంటున్నది. ఇర్మియా వారి ప్రవర్తనకు వ్యతిరేకంగా ప్రకటించాల్సి ఉంది. ఇది మన తరంలోనూ వాస్తవమే అని గుర్తించాలి. ఇక ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాపపడునట్లుగా వారు ఆలకించి తన దుర్మార్గము విడుచుదురేమో. ప్రియులారా, ఇక్కడ కీడును చేయక నేను సంతాపపడునట్లుగా అనే ఈ మాటలో దేవుడు సంతాపపడ్డాడు లేక పశ్చాత్తాపడ్డాడు అంటే ఆయన తన మనసును మార్చుకున్నాడని కాదు, ప్రజలు మారారు అని అర్థం. ప్రజలు మారితే దేవుడు తీర్పు తీర్చడు, ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుడు తన మనసును మార్చుకున్నట్లు కనిపిస్తుంది. కానీ వాస్తవం ఏమిటంటే దేవుడు ఎప్పుడు పాపాన్ని శిక్షిస్తాడు, తన వైపు తిరిగే పాపిని ఎప్పుడూ క్షమిస్తాడు. ఇది ఎప్పుడు మారదు. దేవుని తీర్పు క్రింద ఉన్న పాపి దేవుని వైపు తిరిగి ఆశీర్వదించబడి రక్షించబడినప్పుడు దేవుడు తన మనసును మార్చుకున్నట్లు అనిపిస్తుంది. అయితే వాస్తవంగా పాపి తన మనసును మార్చుకున్నాడు. దేవుడు వారితో ఇలా అన్నాడు, వారు మారితే ఆయన వారిని నాశనం చేయడు, తీర్పు తీర్చడు. ఇక ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 4 నుండి 6 వచనాలను గమనిద్దాం. నీవు వారితో ఈ మాట చెప్పవలెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడనియు, నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి. మీరిలాగు చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసేదను. ఈ పట్టణమును భూమి మీదనున్న సమస్త జనములను శాపాస్పదముగా చేసేదను. ప్రియులారా, ఇక్కడ నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకు చేసేదను అంటే అది నాశనం చేయబడుతుంది అని అర్థం. అదేవిధంగా ఈ పట్టణమును భూమి మీదనున్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసేదను అనగా యెరూషలేము ఈ ప్రపంచానికి ఒక బరువుగా మారింది. ప్రస్తుతం కూడా అదే స్థితిలో ఉంది. ఒకానొక సమయంలో యెరూషలేము ఇశ్రాయేలు దేశానికి చెందినదిగా లేదు. ఇది రష్యా మరియు అమెరికా నియంత్రణలో ఉన్న చదరంగం బల్ల మీద ఉన్నటువంటి ఒక బంటుగా ఉండేది. దేవుడు దీన్ని అన్ని దేశాలకు బరువుగా చేస్తానని చెప్పాడు. అది ఖచ్చితంగా అదే చేశాడు. ఇక ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. జనులందరికీ ప్రకటింపవలెనని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తర్వాత యాజకులను ప్రవక్తలను జనులందరూ అతన్ని పట్టుకొని నీవు మరణశిక్ష నొందక తప్పదు. ప్రియులారా, ఇక్కడ పరిస్థితులు గంభీరంగా మారుతున్నాయి.
వారు ఇర్మియా ద్వారా దేవుని సందేశాన్ని తిరస్కరించారు. ఇప్పుడు వారు ఇర్మియాను చంపాలని అనుకుంటున్నారు. ఇది కొంచెం సంక్లిష్టంగా ఉంది. ఎందుకంటే ఈ భాగంలో 3 వర్గాలు ఉన్నాయి. ఒకటి ప్రధానులు, రాజకుటుంబ సభ్యులు. 2 యాజకులు, ప్రవక్తలు. 3 సామాన్య ప్రజలు. ఈ విధంగా ప్రసంగం నచ్చలేదని ప్రసంగికుణ్ణి చంపే స్థితిలోనికి వారు దిగజారారు. ఇది వారి హృదయాల మేలుకొల్పునకు దారి తీయాల్సింది, కానీ వాక్యానికి తిరుగుబాటు చేసినందున వారి లోపల ఉన్న క్రూరత్వాన్ని నిద్రలేపింది. ఇక ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. యాజకులను, ప్రవక్తలను, అధిపతులతోనూ సమస్త ప్రజలతోనూ ఇలాగనిరి, మీరు చెవులారా వినియున్న ప్రకారము ఈ మనుషుడు ఈ పట్టణమునకు విరోధంగా ప్రవచించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు. యాజకులు, ప్రవక్తలు ఒకే అభిప్రాయంలో ఉన్నారు. అదేమిటంటే వారు అతని మరణాన్ని నిర్ణయించారు. వారు ఈ విషయంలో ఎప్పుడూ మనసు మార్చుకోలేదు. అయితే అధిపతులు ఇర్మియా మాటలు వినడం మంచిదని నిర్ణయించుకున్నారు. యాజకులు, ప్రవక్తలతో ఏకీభవించిన ప్రజలు కూడా అధిపతుల వైపుకు మారారు. నేటి ఆధునిక ప్రజలకు దేవుని తీర్పును ప్రకటించినప్పుడు, నీవు మా సాంప్రదాయాలకు వ్యతిరేకివి, నీవు మా సాంస్కృతిక ఐక్యమత్యానికి విరోధివి, మాకు నచ్చినట్లుగా మేము నడుచుకుంటామని చెప్పేవారుగా ఉన్నారు. విశ్వాసం కలిగి వాక్యాన్ని గంభీరంగా ప్రకటిస్తే ఇర్మియాకు జరిగినట్లే మనకు కూడా జరగడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇక ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 12, 13 వచనాలను గమనిద్దాం. అప్పుడు ఇర్మియా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పెను, ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటినీ ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపియున్నాడు. కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడునట్లు మీరు మీ మార్గములను, మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. ఇంతకీ దేవుడు వారిని ఎందుకు శిక్షించబోతున్నాడో ఇర్మియా ఇక్కడ స్పష్టంగా వివరిస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. యెహోవా మందిరము, పట్టణము నాశనమవుతాయని ప్రవచించడాన్ని వారంతా దైవ దూషణగా భావించారు. ఇది అతన్ని మతద్రోహిగా ముద్ర వేసింది. ఒకవైపు అబద్ధ ప్రవక్తలు, దేవుడు ఈ మందిరం పడిపోకుండా సంరక్షిస్తాడు, ఇది ఆయన మందిరము, యెరూషలేము ఆయనకి ఇష్టమైన పట్టణము, దేవుడు అలా ఎప్పుడు జరగనివ్వడు అని చెప్పుకుంటూ వస్తే, ఇర్మియా మాత్రము వారిని ఖండిస్తూ, మీరు పూర్తిగా పొరబడుతున్నారు, మీరు మతాన్ని నైతికత నుండి వేరు చేస్తున్నారు అని అన్నాడు. ఈ సమస్య నేటికి చాలామంది మౌలికవాదులతో కనిపిస్తుంది. వారు దేవుని వాక్యాన్ని ఒక అమూల్య వస్తువుగా భావిస్తారు. నేను మౌలికవాదిని, కానీ నైతిక జీవితం లేకుండా మతాన్ని ప్రత్యేకించడం పూర్తిగా తప్పు. దేవుని వాక్యాన్ని ఒక రకమైనటువంటి శుభ సూచక ఆనవాళ్ళుగా, అదృష్ట వస్తువుగా మనము భావించకూడదు. ఒక సైనికుడి కథ నాకు గుర్తుకు వస్తుంది. అతడు యుద్ధంలో ఉన్నప్పుడు అతని అంగి జేబులో ఉన్నటువంటి క్రొత్త నిబంధన పుస్తకానికి బుల్లెట్ తగిలింది. అది అతని ప్రాణాన్ని కాపాడింది. కానీ అది క్రొత్త నిబంధన కావడాన్ని బట్టియే బుల్లెట్ ఆగిపోయింది అనడం సరైంది కాదు. అక్కడ ఏ పుస్తకం ఉన్నా అదే పని చేసేది. దేవుని వాక్యాన్ని ఇలా ఒక శుభ సూచకమైనటువంటి అదృష్ట వస్తువుగా భావించడం మూర్ఖత్వం అవుతుంది. ప్రియ స్నేహితులారా, మన జీవన విధానాన్ని దేవుని వాక్య బోధల నుండి వేరు చేస్తూ ఆయన ఆశీర్వాదాలను ఆశించడానికి వీల్లేదు. అబద్ధ ప్రవక్తలు ఇదే చేస్తున్నారు. ఈరోజు కూడా చాలామంది నేను మౌలికవాదిని కాబట్టి నాకు ఏ అనర్థం జరగదు అని అనుకుంటారు. కానీ అనర్థం జరుగుతుంది. ఎప్పుడంటే మనము దేవుని నుండి దూరంగా వెళితే ఆయన మనలను ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, యాజకులు మరియు అబద్ధ ప్రవక్తలు ఇర్మియాను చంపాలనే తమ నిర్ణయంపై మనసు మార్చుకోలేదు. కానీ
అధిపతులు అనగా రాజకుటుంబీకులు మాత్రము మనసు మార్చుకున్నారు. ఇదే ఇర్మియా ప్రాణాన్ని కాపాడింది. అధిపతులు అతని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక గొప్ప సత్యం ఏమిటంటే ఆధ్యాత్మిక అధికారులు భ్రష్టులైతే రాజకీయ నాయకులు భ్రష్టులైనప్పటికంటే ఎంతో ఘోరమైన పరిణామాలు ఏర్పడతాయి. ప్రభుత్వ అధికారులు అన్యాయం చేయడం చెడ్డ విషయమే, కానీ అదే మత నాయకులు భ్రష్టులైతే అది అత్యంత భయంకరం. ఉదాహరణకు ప్రభైన యేసు క్రీస్తును సిలువ వేయాలని నిర్ణయించింది ఎవరు? యాజకులే, అనగా మత పెద్దలే, మత నాయకులే. ప్రజలను ఆయన్ని సిలువ వేయండి అని అరిచేలా ప్రేరేపించారు. అదేవిధంగా ఇర్మియా కాలంలోని మతాధిపతులు కూడా అతన్ని చంపాలనే నిర్ణయంతో ఉన్నారు. వాక్స్ పోపులై వాక్స్ డెయి అంటే ప్రజల స్వరమే దేవుని స్వరం అనే నమ్మకం మన దేశంలో చాలామందికి ఉంది. వారు ప్రజాభిప్రాయాన్నే అంతిమ అధికారంగా భావిస్తారు. కానీ ప్రజల సమూహం అస్థిరమైనది. ఒక్కరోజు టీవీలో వచ్చే వ్యక్తి వెంట పరుగులు తీస్తే మరుసటి రోజు వారు వేరొకరిని అనుసరిస్తారు. వారు ప్రజాభిప్రాయాన్నే అంతిమ అధికారంగా భావిస్తారు. కానీ ప్రజల సమూహం అస్థిరమైంది. ఎందుకంటే ఒక్కరోజు టీవీలో వచ్చే వ్యక్తి వెంట పరుగులు తీస్తే మరుసటి రోజు వారే వేరొకరిని అనుసరిస్తారు. ప్రజలు అధికారంలోకి తీసుకువచ్చే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత మూర్ఖుడైనప్పటికీ, పూర్తిగా భ్రష్టుడైనప్పటికీ అతనికి కెరిస్మా అంటే ఆకర్షణీయత ఉంటే చాలు, అతన్నే ఎన్నుకుంటారు. ప్రజల స్వరమే అత్యంత పనికిమాలిన అధికారంకు నడిపిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యానికి ఈ ప్రపంచం ఓటు వేస్తేనే అవసరత తీరుతుందని ఒకవేళ దేవుడు అనుకోడని గుర్తించినట్లయితే నీవు నేను దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఒకవేళ ప్రజాభిప్రాయం ప్రకారమే నిర్ణయించాల్సి వస్తే యేసుక్రీస్తు ఎప్పటికీ రాజ్యం చేయలేడు. దేవుడు తిరుగుబాటును అణిచివేయడానికి ప్రభువైన యేసును ఈ భూమిపైకి పంపుతాడనే వాస్తవం క్రీస్తును విశ్వసించిన ప్రతి వ్యక్తిని ఆనందింపజేస్తుంది. ఇక యూదా రాజ్యం యొక్క చివరి కష్టకాలంలో దేవుడు ఇలా ప్రకటిస్తున్నాడు: ప్రజలు తప్పు, ఇటు ప్రవక్తలు తప్పు, యాజకులు తప్పు, ప్రవక్తలు తప్పు. ఇర్మియాకు కూడా తన గురించి పూర్తి నమ్మకం లేదు. అతనికి ఏమైనా ఖచ్చితత్వం నమ్మకం ఉంది అంటే అది తాను దేవుని వాక్యాన్ని ప్రచురిస్తున్నాననే విషయంలో మాత్రమే అని చెప్పవచ్చు. ప్రియులారా, దేవుని వాక్యమే ఏకైక మరియు అంతిమ అధికారం. ఈరోజు ప్రజలు రాశి చక్రాలంటూ, జ్యోతిష్యం అంటూ మూఢనమ్మకాల వంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. ఇవి పూర్తిగా మూర్ఖత్వం అని మనము మునిపే చర్చించాం. కానీ కొంతమంది క్రైస్తవులు, ప్రత్యేకించి మతాధిపతులు మరియు నాయకులు తామే అంతిమ అధికారం కలిగిన వారని భావిస్తున్నారు. నేను ఇర్మియా గ్రంథాన్ని ఎంతగానో గౌరవిస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనము ఎంత ఎక్కువగా అధ్యయనం చేస్తున్నామో అంత ఎక్కువగా దాని పట్ల మన అజ్ఞానం మనకు అర్థమవుతుంది. చాలామంది తాము సర్వజ్ఞానులమని, తామే అంతిమ అధికారం కలవారు అని భావించడం నిజంగా ఆశ్చర్యానికి, బాధకు గురి చేస్తుంది. సోక్రటీస్ అనే తత్వవేత్త తాను ఏథెన్స్లోనే అత్యంత జ్ఞానవంతుడని చెప్పాడంట. అందుకు ప్రజలు ఈ మాటలకు ఏమైనా కారణం, ఆధారం ఉందా అని అడిగినప్పుడు అతడు, నా జ్ఞానం కేవలము నిరర్ధకమని నాకే తెలుసు కాబట్టి నేను అత్యంత జ్ఞానవంతుడిని అని సమాధానం ఇచ్చాడంట. సోక్రటీస్ అనే తత్వవేత్త తాను ఏథెన్స్లోనే అత్యంత జ్ఞానవంతుడని చెప్పాడట. అందుకు ప్రజలు, నీవన్న మాటలకు ఏమైనా కారణం, ఆధారం అంటూ ఉందా అని అడిగినప్పుడు అతడు, నా జ్ఞానం కేవలము నిరర్ధకమని నాకే తెలుసు కాబట్టి నేను నిజంగా అత్యంత జ్ఞానవంతుడిని అని సమాధానం ఇచ్చాడట. నిజమే ప్రియులారా, నేను ఈరోజు చేయగలిగే ఏకైక ప్రకటన ఏమిటంటే దేవుని వాక్యం పట్ల నేను అజ్ఞానిగా ఉన్నానని నాకు తెలుసు. ఒక పర్షియన్ సామెత 4 వాక్యాలుగా ఇలా చెప్పబడింది. 1, తనకు తెలియదని కూడా తెలియనివాడు మూర్ఖుడు, కాబట్టి అతన్ని దూరంగా ఉంచండి. 2, తనకు తెలియదని తెలిసినవాడు బాలుడు కాబట్టి అతనికి నేర్పండి. 3,
తనకు తెలుసు, కానీ అది తెలియని వాడు, నిద్రలో ఉన్నవాడు కాబట్టి అతన్ని మేల్కొల్పండి. 4, తనకు తెలుసు మరియు అది తెలుసు అని తెలిసినవాడు జ్ఞాని కాబట్టి అతన్ని అనుసరించండి. ఈ 4 మొదటి 3 ప్రకటనలను లేదా వాక్యాలను అంగీకరించవచ్చు, కానీ చివరిదాన్ని కాదు. ఎందుకంటే మనకు నిజంగా ఏమీ తెలియదు. ఇదే ఇర్మియా స్థానం కూడా. అతనికి తెలిసిందల్లా దేవుని వాక్యం మాత్రమే. అబద్ధ ప్రవక్తలు ఏమీ జరగదు అని పట్టుబట్టినా ఇర్మియాకు దేవునిపై నమ్మకం ఉంది. ఏదో ఘోరమైనది జరగబోతుందని అతనికి తెలుసు. ఇక 27వ అధ్యాయంలో అన్ని జాతులకు మళ్ళీ ఈ సందేశం పంపబడుతుంది. వారు బబులోను రాజుకు లొంగిపోవాలి. ఈసారి అతని సందేశము ఒక దృశ్య రూపకం ద్వారా వివరించబడుతుంది. ఇక ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 2-3 వచనాలను గమనిద్దాం. యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు ఈ కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము. వాటిని యెరూషలేమునకు యూదా రాజైన సిద్కియా యొద్దకు వచ్చిన దూతల చేత ఎదోము రాజునొద్దకును, మోయాబు రాజునొద్దకును, అమ్మోనీల రాజునొద్దకును, తూరు రాజునొద్దకు, సీదోను రాజునొద్దకు పంపుము. ఇక్కడ దేవుడు ఈ దేశాలకు తాను సృష్టికర్తనని మరియు తాను ఎవరినైతే కోరుకుంటాడో వారికే అధికారాన్ని ఇస్తానని గుర్తు చేస్తున్నాడు. ఇక ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరు వశము చేయుచున్నాను. అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను. ప్రియులారా, దేవుడు ఈ దేశాలకు బబులోను రాజుకు లొంగిపోవాలని స్పష్టంగా చెప్పినప్పటికీ వారు ఆయన మాట వినలేదు. వారు ఆయన చెప్పినట్లు చేసి ఉంటే అక్షరాల వేలాది మనుషుల ప్రాణాలను కాపాడుకునేవారు. ఇక 28వ అధ్యాయంలో కాడిని గురించి ప్రవచనం ఇవ్వబడింది. అబద్ధ ప్రవక్తల్లో ఒకడైన హనన్య ఇర్మియా ప్రవచనాన్ని తిరస్కరించి తానే ప్రభు యొక్క నిజమైన వాక్యాన్ని ఇస్తున్నానని పేర్కొన్నాడు. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము 2-4 వచనాలను గమనిద్దాం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను బబులోను రాజు కాడిని విరిచియున్నాను. 2 సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఈ స్థలములో నుండి బబులోనునకు తీసుకొని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పించెదను. బబులోను రాజు కాడిని విరగ్గొట్టి యెహోయాకీము కుమారుడును యూదా రాజైన యెకొన్యాను బబులోనునకు చెరకొనిపోయిన యూదులందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, ఇక్కడ ఇర్మియా హనన్య దేవుని ప్రవక్త కాదని, అతడు ప్రజలకు అబద్ధం చెబుతున్నానని స్పష్టం చేశాడు. అయితే హనన్య నిజంగా ఇర్మియా మెడ నుండి చెక్క నుగ్గును తీసి విరిచేస్తూ 11వ వచనంలో అతడు ప్రజలందరి ఎదుట ఇట్లనెను, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, 2 సంవత్సరాలలోగా నేను బబులోను రాజైన నెబుకద్రెజరు కాడిని సర్వజనముల మెడ మీద నుండి తొలగించి దాని విరిచివేసెదను. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా వెళ్ళిపోయెను. అయితే హనన్యపై తీర్పుగా దేవుడు అతడు ఆ సంవత్సరంలోనే చనిపోతాడని చెప్పమన్నాడు. ఏమి జరిగిందో గమనించండి. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము 15-17 వచనాలను గమనిద్దాం. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను, హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు. ఈ ప్రజలను అబద్ధంను ఆశ్రయింపజేయుచున్నావు. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదువు అని చెప్పాను. ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్య మృతి నొందెను. ప్రియులారా, గమనించారా? దేవుడు చెప్పినట్లుగానే హనన్య చనిపోయాడు. బహుశా ఇది ప్రజలకు హెచ్చరికగా ఉండి వారు చూడండి, ఇర్మియా మాత్రమే నిజమైన దిశను చూపిస్తున్నాడు, ఇర్మియా మాత్రమే మనకు దేవుని వాక్యాన్ని ఇస్తున్నాడు అని వారు భావించి ఉండవచ్చని అనుకోవచ్చు.
కానీ వాస్తవానికి వారు అలా ఒప్పుకోలేదు. బదులుగా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. యూదా తప్పుడు స్వరాలను విన్నది. మరియు మనము మన స్వంత ఇటీవల చరిత్రలో అదే పని చేశాం. ఈ ప్రపంచంలో మనకు నిజమైన నాయకులంటూ ఎవరూ లేరు. ఒకసారి గ్రేట్ బ్రిటన్ యొక్క గొప్ప న్యాయవాది అయిన గ్లాడ్ స్టోన్ని ఒక గొప్ప రాజనీతిజ్ఞుడి యొక్క గుర్తు ఏమిటని ఎవరు అడిగారు. అతడు ఈ విధంగా జవాబిచ్చాడు. ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు అంటే తర్వాత రాబోయే 50 సంవత్సరాల పాటు దేవుడు ఏ దిశలో వెళ్తున్నాడో తెలిసిన వ్యక్తి. నా ప్రియ స్నేహితులారా, మనకు అలాంటి నాయకులు ఎవరు లేరు. ఫలితంగా ప్రపంచంలో నాయకత్వం వహించే గొప్ప అవకాశాన్ని ప్రస్తుత సమాజం కోల్పోయింది. మరియు మనలో చాలామంది గొప్ప ప్రజలు కూడా భ్రష్టులయ్యారు. యూదా క్రిందికి పడిపోయినట్లు మనము కూడా క్రిందికి పడిపోతున్నాం. మనం దేవుని వాక్యాన్ని వినడానికి నిరాకరిస్తున్నాం. ఈ వాక్య సత్యాలను మన ఆధ్యాత్మిక జీవితాలకు అన్వయించుకొని జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. సర్వశక్తిమంతులకు దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి మనందరికీ తోడయుండి నడిపించునుగాక. దైవాశీస్సులు. దేవుడైన యెహోవా ఇర్మియాను ఎక్కడ నిలిచి తాను ఆజ్ఞాపించు మాటలన్నిటినీ ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుమని చెప్పాడు. దేవుడైన యెహోవా ఇర్మియాను ఎక్కడ నిలిచి తాను ఆజ్ఞాపించు మాటలన్నిటినీ ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుమని చెప్పాడు. 1. యెహోవా మందిర లోపలి భాగంలో. 2. యెహోవా మందిర ద్వారమునందు. 3. యెహోవా మందిరావరణంలో. ఈ సందేశం ద్వారా క్రీస్తునందున్న విశ్వాసులు ఎంతగానో ప్రోత్సహించబడి ఉన్నారని నమ్ముచున్నాం. ఇందులో సత్యాలు ప్రస్తుత కాలానికి ఎంతో చక్కగా వర్తించేవిగా ఉన్నాయి. ఈ సత్యాల ద్వారా మనము విశ్వాసంలో స్థిరపడుతూ ఇతరులను బలపరుస్తూ ఉందాం. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి లేక ప్రార్థనా అవసరతలను తెలియచేయడానికి స్క్రీన్ మీద కనబడే ఫోన్ నంబర్తో మీరు మమ్మల్ని సంప్రదిస్తారు కదూ. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.